హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ను కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే నా బర్త్డే అనమాట. ఇది నవంబర్ 14th అండి వీడియో. సో ఈరోజు నేను అప్లోడ్ అనేది చేస్తున్నాను. మా పిల్లలు మిడ్ నైట్ 12కి కరెక్ట్గా నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. కేక్ కట్ చేశారు. సో కేక్ కట్ చేసిన తర్వాత నాకు కేక్ తెచ్చింది కూడా తెలియదు అనమాట. సో అలా నన్ను సర్ప్రైజ్ చేశారనమాట. చేసేసి కేక్ అనేది కట్ చేసాము నైటు. ఇంకా కాసేపు అలా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలతో ఉన్నానన్నమాట. తర్వాత మార్నింగ్ అయిన తర్వాత నేను పూజ చేసేసుకొని టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చానండి. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మంచిగా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట టెంపుల్కి వెళ్ళేసి వచ్చి. సో టెంపుల్ వీడియో అయితే తీయలేదండి నేను. తర్వాత ఈవినింగ్ నైటు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చి కేక్ అనేది కట్ చేయడం జరిగిందనమాట. ఆ వీడియోస్ కూడా నేను ఫొటోస్ పెడదాం అనుకున్నా కానీ సో మిస్ అయ్యాయండి. ఫ్రెండ్స్ కూడా వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళారనమాట. సో ఈ విధంగా నైట్ అయితే మేము బర్త్డే రోజు నైటు హోటల్కి వెళ్ళేసి అక్కడ కూడా ఫుల్ ఫొటోస్ దిగాము. ఇంకా హోటల్లో ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇది 7 Hills హోటల్ అండి. సో అక్కడ వెళ్ళేసి ఫుల్ మా పాప, మేము, మా ఆయన అందరం కలిసి ఇంకా ఫొటోస్ దిగి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. కార్తీక మాసం కాబట్టి నేనైతే వెజ్ తీసుకున్నాను, వాళ్ళంతా నాన్ వెజ్ అయితే తీసుకున్నారండి. నేను మష్రూమ్ బిర్యానీ ఇలా తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. అక్కడ ఇంకా సాంగ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఆ సాంగ్స్ వింటూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. బర్త్డే రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ చాలామంది డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు న్యూ సాంగ్స్ ఏవైతే వచ్చాయో అలా డ్యాన్స్లు కూడా వేస్తూ ఉన్నారు. కింద డ్యాన్స్ ఇంకా అలా ఉంటుంది. పైన కూడా మనం వేయాలనుకుంటే డ్యాన్స్ కూడా వేయచ్చు. చాలా బాగుందండి ఈ హోటల్ అయితే. సో మేమైతే నా బర్త్డే రోజు అలా ఎంజాయ్ చేసామన్నమాట. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా మూవీ ఇంకా ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అక్కడ కూడా హోటల్లో కేక్ ఆర్డర్ ఇచ్చి కేక్ కట్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ నేను 2 కేక్స్ కట్ చేసేసాను. నాకు హోటల్కి వెళ్ళిన తర్వాత అయితే కేక్ కట్ చేయలేదండి. జస్ట్ ఫుడ్ ఒకటి తినేసి ఎంజాయ్ చేసి ఇంటికి అనేది వచ్చేసాము. అప్పటికే 11:30 పెయిన్ అయిపోయిందనమాట. సో నా బర్త్డే రోజు అయితే అలా ఎంజాయ్ చేసామండి. డ్రెస్ అయితే ఫ్రాక్ మోడల్ అండి. డ్రెస్ చాలా నచ్చింది నాకు. ఫుల్ కాటన్ అండి డ్రెస్ అది. అంటే కాటన్ క్లాత్స్ అయితే బాడీ హగ్గింగ్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుందని ఈసారి అయితే నేను కాటన్ క్లాత్ డ్రెస్ అనేది తీసుకున్నాను అండి. ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అంబ్రిల్లా కట్ అనుకోండి, చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. అందుకని ఎల్లో కలర్లో అంబ్రిల్లా కట్ డ్రెస్ తీసుకున్నాను. ఫుల్ కాటన్ అండి అది. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా మీకు డ్రెస్ చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి అనేది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మేము లాలా ల్యాండ్ అనేది హైటెక్ సిటీ దగ్గర లాలా ల్యాండ్ అనేది వెళ్ళామండి. అక్కడైతే చాలా బాగుందనమాట. హైటెక్ సిటీ దగ్గర లాలా ల్యాండ్ అని. అది 4 monthsకి 3 monthsకి ఒకసారి పెడతారనమాట మనకు. అక్కడ వెళ్ళేసి మేమైతే టికెట్స్ తీసుకొని ఫ్రెండ్స్తో వెళ్ళానండి. ఒక 4 members అండి. 4 members ఫ్రెండ్స్ కలిసి ఇంకా మా పాప, నేను, ఒక 3 members ఫ్రెండ్స్ కలిసి లాలా ల్యాండ్కి వెళ్ళాము. లాలా ల్యాండ్లో వచ్చేసి మేము ఇంకా బాగానే ఉన్నాయండి. బట్టలు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయండి. కొంచెం కాస్ట్లీ అండి, మరీ అంత రీజనబుల్గా. ఇయర్ రింగ్స్ ఒక్కటి కొంచెం రీజనబుల్గా ఉంటాయన్నమాట. మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్ అవి ఒకటి కొంచెం రీజనబుల్గా, వెస్ట్రన్ వేరు ఏవైనా ఉంటాయండి, బుట్టలు అలా. సో నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్. సో లాలా ల్యాండ్లో మేము చెప్పులు తీసుకున్నామండి. ఈసారి వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. స్లిప్పర్స్ అనేవి చెప్పులు తీసుకున్నాం అనమాట. పాపకు ఒక జత, నాకు ఒక జత. పార్టీ వేర్ అండి. ఆ స్లిప్పర్స్ కూడా పార్టీ వేర్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనిపించిందండి. బయట అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ నాకు అక్కడ రీజనబుల్ అనిపించింది అనమాట. ఎప్పుడైనా వీడియో పెడితే ఆ వీడియోలో మీకు నేను తీసుకున్న స్లిప్పర్స్, పార్టీ వేర్ చెప్పులు అనేవి చూపిస్తానండి. చాలా రీజనబుల్లే, వర్త్ ఇట్ అనిపించింది. మనకు బయట తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడవచ్చు. ఇక్కడైతే నాకు రీజనబుల్లే అనిపించింది ఆ పార్టీ వేర్ చెప్పులను చూస్తే. సో అలా వెళ్ళేసి కొంచెం షాపింగ్ అయితే చేసామండి. షాపింగ్ చేసిన తర్వాత ఫుల్ సాంగ్స్ అనమాట.
మన సింగర్స్ వస్తారు, కొంతమంది సింగర్స్. మేమైతే షాపింగ్ చేసేలోపే తెలుగు సాంగ్స్ కొంచెం అయిపోయినాయి, హిందీ సాంగ్స్ కూడా వేస్తారండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి లాలా ల్యాండ్లో. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా వచ్చారు. బట్ నేను చూశానండి. సో ఆ విధంగా మేమైతే 9:30 వరకు ఫుల్ లాలా ల్యాండ్లో ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికైతే రావడం జరిగిందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి. 3 మంత్స్కి ఒకసారి కానీ 4 మంత్స్కి ఒకసారి కానీ ఈ లాలా ల్యాండ్ అనేది వస్తూ ఉంటుందండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.